మరి కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూస్తే వినియోగము, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశ రాబడులు, నికర విదేశ మరి ఆదాయ బదిలీలు, ఇవి జాతీయ ఆదాయములో భాగాలు. సి కన్జంప్షన్, ఐ ఇన్వెస్ట్మెంట్, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఆర్ మైనస్ పి అంటే ఎక్స్ మైనస్ ఎం నికర విదేశ రాబడులు, నికర విదేశ రాబడులు, ఆర్ మైనస్ పి, ఆర్ మైనస్ పి. ఓకే, వినియోగం అంటే సి అంటున్నాం, పెట్టుబడి అంటే ఐ అంటున్నాం, ప్రభుత్వ వ్యయం అంటే జి అంటున్నాం, మరి నికర విదేశ రాబడులు అంటే ఎక్స్ మైనస్ ఎం అంటున్నాం, నికర విదేశ ఆదాయ బదిలీలు అంటే ఆర్ మైనస్ పి అంటున్నాం.